రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో పలుమార్లు సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తనను వేధిస్తున్న తీరుపై న్యాయ పోరాటం చేసి చివరికి పై చేయి సాధించారు కూడా. ఆయన రిటైర్మెంట్ చివరి రోజున పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఇక ఆయన రిటైర్ అయిన 4 రోజులకే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఏబీవీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై అటు సోషల్ మీడియాతో పాటు ఇటు ఆయా పార్టీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఏబీవీకి కూటమి ప్రభుత్వం న్యాయం చేసినట్లుగా చెబుతున్నా ఒక రకంగా ఆ పోస్టు ఇవ్వడం ఆయన స్థాయికి సరిపోదనే అంశం ఒకటి కాగా, ఆ పోస్టును ఆయన తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారా లేరా అనే అంశం కూడా చర్చకు వస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. 1982 బ్యాచ్కు చెందిన ఏబీవీ రిటైర్ అయ్యే నాటికి డీజీ హోదా పొందారు. గతంలో వివిధ జిల్లాల్లో సమర్థ అధికారిగా పేరు తెచ్చుకోవడంతో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్, నిఘా విభాగాధిపతి, ఏసీబీ డీజీ వంటి కీలక పోస్టుల్లోనూ బాధ్యతలు నిర్వహించారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఆయన డీజీపీ అయ్యేవారని కూడా చెబుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. నిఘా పరికరాల కొనుగోలు అంశంలో అభియోగం మోపుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. 2020 ఫిబ్రవరి 2 నుండి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు మొదటిసారి, 2022 జూన్ 28 నుండి 2024 మే 30 తేదీ వరకు మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. అంటే 2020 ఫిబ్రవరి నుండి 2024 మే 30 వరకు చూస్తే ఆయన కేవలం 3 నెలలే సర్వీస్లో ఉన్నారు. మిగతా టైం అంతా సస్పెన్షన్లోనే ఉన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై ఏబీ వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేశారు. 1-2 సార్లు వైసీపీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినా చివరికి ఏబీవీ పైచేయి సాధించారు. ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ హైకోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిటైర్మెంట్ చివరి రోజున అంటే 2024 మే 31న ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో ఆయనపై మోపిన అభియోగాలు నిరూపించలేకపోగా ఏబీవీని కావాలనే టార్గెట్ చేసింది కూడా. దీనిపై గతంలో ఆయన పలుసార్లు మీడియాతో ఓపెన్ గానే మాట్లాడారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని సైతం క్రమబద్ధీకరిస్తూ విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ జనవరి 28వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా ఆయనపై నమోదైన అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని విచారణను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అంటే సస్పెన్షన్ వేటు పడకపోతే జీతభత్యాలు, అలవెన్స్ రూపంలో ఏబీవీ ఎంత మొత్తమైతే తీసుకుంటారో ఆ సొమ్ము ఏబీవీ అకౌంట్కు జమ చేస్తారు. ఇక కూటమి ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ఓ పోస్ట్లో 2 ఏళ్లు ఉంటారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం గతంలో ఏబీవీని వేధించడంతోనే సరిపెట్టలేదని, ఆయన సర్వీస్ను కూడా దెబ్బతీసిందని, కూటమి ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా మార్చడం అంటే అది ఆయనకు ఉన్న హక్కు మాత్రమేనని చెబుతున్నారు. ఇక కొత్తగా ఇచ్చిన ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి విషయానికి వస్తే ఆ సంస్థ ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం చాలా గొప్పదే అయినా ఆ పోస్టు కొన్నాళ్లుగా రాజకీయంగా నామినేటెడ్ పోస్టులకు వేదికగా మారిందని, వైసీపీ హయాంలో ఓ నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఆ పోస్టింగ్ ఇచ్చారని, అలాంటి పోస్ట్ను ఇప్పుడు ఏబీవీకి ఇవ్వడం అంటే ఆయన స్థాయికి తగదని చెబుతున్నారు. ఇక గతంలో వైసీపీ హయాంలో ఏబీవీ స్థాయిలో కాకుండా మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా చాలా వేధింపులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు ఢిల్లీ స్థాయిలో సలహాదారు పోస్టును ఇచ్చారు. ఏబీవీకి కూడా ఆ పోస్టు బదులు ప్రభుత్వంలో యాక్టివ్గా ఉండేలా, ఆయన అనుభవానికి సమర్థతకు తగినట్టుగా పోస్ట్ ఇస్తే బాగుండేదన్న చర్చ నడుస్తోంది. ఇక అదే అంశంపై మరో కోణంలోనూ చర్చ జరుగుతోంది. అదేంటో చూద్దాం. అది తెలియాలంటే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురించి తెలియాలి. ఆ పోస్ట్ను ఆయా ప్రభుత్వాలు నిర్వీర్యంగా మార్చాయి తప్ప ఆ పోస్టుకు ఉండే ప్రాధాన్యం వేరు. ఆ పోస్టులో గనుక సరైన వ్యక్తి ఉంటే పోలీసు శాఖకు సంబంధించి ఎన్నో సంస్కరణలను చేపట్టవచ్చు. ఉమ్మడి ఏపీలో 45 ఏళ్ల క్రితం ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది. పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఆధునీకరణ, పోలీస్ కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పెన్షన్, ఇన్సూరెన్స్లతో పాటు పోలీసులకు క్వార్టర్లు, ఇళ్ల నిర్మాణ బాధ్యతలు ఈ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయి. ఈ కార్పొరేషన్ సమర్థంగా పనిచేస్తే ఎలా ఉంటుందో తమిళనాడును ఉదాహరణగా చెప్పవచ్చు. కొన్ని ఆరోపణలు మినహాయిస్తే గత 30 ఏళ్లుగా తమిళనాడు పోలీస్ హౌసింగ్ వెల్ఫేర్ కార్పొరేషన్ పరిధిలో
ఓన్ యువర్ హౌస్ పేరుతో పోలీసులకు సొంత ఇంటి పథకం సక్సెస్ఫుల్ గా అమలవుతోంది. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పోలీసు కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఆ మొత్తాన్ని వారి నుండి మినహాయించుకునే విధంగా తెచ్చారు. సర్వీసు ఎక్కువ కాలం ఉన్న వారి నుండి అయితే హెచ్ఆర్ఏను, సర్వీసు తక్కువ ఉన్న వారి నుండి ఐచ్ఛికంగా తక్కువ వడ్డీతో కొంత మొత్తాన్ని మినహాయించుకుంటున్నారు. బయటి బ్యాంకులతో పోల్చితే ఈ వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది, కానీ సొంత ఇల్లు ఉంటుంది. దీంతో పోలీసు కుటుంబాలు నిశ్చింతగా ఉండే అవకాశం కల్పించారు. ఒకవేళ ఏపీలో కూడా అటువంటి సంస్కరణలు చేపడితే దాదాపు 90,000 మంది పోలీసు కుటుంబాలకు ఉపయోగం ఉంటుందని, అదే సమయంలో స్టేషన్లను ఆధునీకరించడం కూడా చేయవచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఏబీవీ చైర్మన్ పదవి స్వీకరించి ఇటువంటి కార్యక్రమాల్లో 1-2 పూర్తి చేసినా ఆయన మరోసారి సమర్థవంతమైన అధికారిగా నిలుస్తారనే చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా కేవలం చైర్మన్ ఒక్కరే చేయలేరు. ఆ సంస్థ ఎండీతో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు, సభ్యులు అంతా సహకరించాలి. ప్రభుత్వం నుండి కూడా సహకారం ఉండాలి. అంతేకాకుండా ఈ సంస్థ పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా పనిచేసినప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. కానీ గతంలో ఈ కార్పొరేషన్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఏపీ ఉన్న టైంలో పనిచేసిన కొందరు అధికారులు ఇంకా ఈ వివాదాల నుండి బయటపడలేదు కూడా. ఇక మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు ఈ పోస్టు తీసుకునేందుకు ఏబీవీ అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. ఈ పోస్ట్ ఇచ్చే ముందు ఏబీవీని ప్రభుత్వం తరపున కొందరు సంప్రదించినా ఆయన ఆసక్తి చూపించలేదని, దీంతో ప్రభుత్వంలో ఉన్న 2 కీలకమైన అధికారులు ఆయన్ను ఒప్పించే బాధ్యతను తీసుకున్నారని చెబుతున్నారు. ఆయన ఈ పోస్టుపై సుముఖంగా ఎందుకు లేరనే విషయాన్ని కూడా చూద్దాం. ఆయనపై నిరాధారంగా అభియోగాలు మోపడంతో పాటు ఉద్దేశపూర్వకంగా వేధించిన వారిపై ప్రభుత్వం మారినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటింది. అయినా సీనియర్ అధికారులకు నిరాధారమైన అభియోగాలు మోపి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించిన అధికారులపై కనీస చర్యలు లేకపోగా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏబీవీ ఒంటరిగానే పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని, బిజినెస్ రూల్స్ అతిక్రమించి మరీ తనను వేధించిన అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఈ టైంలో కొత్త పోస్టు తీసుకుంటే తాను మళ్లీ కొన్ని పరిమితులకు లోబడాల్సి వస్తుందనే అభిప్రాయం ఆయనకు ఉందని, అంతేకాకుండా గతంలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో జరిగిన కొన్ని ఇష్యూస్ మళ్లీ తమ మెడకు చుడతారనే అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో వస్తున్న మరికొన్ని కామెంట్లను చూద్దాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదవిని ఏబీవీ గనుక తిరస్కరిస్తే ధిక్కారం కిందకు వస్తుందని, ఆయన ఈ పదవిలో 2 ఏళ్లే ఉంటారని, తర్వాత అవసరమైతే మరింత ప్రాధాన్యం దక్కుతుందని చెప్పేవారు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పదవిని తిరస్కరిస్తే ఆయనకు మళ్లీ ఏ పదవి కూడా దక్కదని, అదే సమయంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని గనుక రిజెక్ట్ చేస్తే కింద స్థాయిలో ఉండే పోలీసుల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుందనే చర్చ కూడా నడుస్తోంది. గతంలో నిజంగానే వైసీపీ ప్రభుత్వం వేధించి ఉండవచ్చని, అయితే ఆయన తన ప్రాధాన్యం చూసుకోవడంతో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లక్ష్యాలను కూడా చూసి ఆ పదవిని స్వీకరించవచ్చు కదా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఏ నిర్ణయానికైనా ఓ ప్రొసీజర్ ఉంటుందని, ఆయన సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులరైజ్ గా చూపాలంటే ఆ కాలాన్ని కంపల్సరీ వెయిట్ గా చూపాలని, అందుకే ఇన్ని రోజులు పట్టిందని చెప్పేవారు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఏపీలో మరోసారి ఏబీవీపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి రకరకాల కోణాలు ఆపాదించేవారు ఉన్నారు. అయితే వైసీపీ హయాంలో ఏబీవీకి అన్యాయం జరిగిందనేది వాస్తవం. మరి కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలతో తనకు న్యాయం జరిగినట్లుగా ఆయన భావిస్తారా? ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు ఆయన అంగీకరించి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి స్వీకరిస్తారా అనేది చూడాలి.